హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నాగరాజు స్టడీ సర్కిల్. మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మిగతా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా చదువుకున్న అందరికి కూడా సెండ్ చేయండి. వాళ్ళకు కూడా సాయం చేసిన వాళ్ళం అంటాం. అంటే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. అంటే మనం ఒకరికి సాయం చేసిన వాళ్ళం ఖచ్చితంగా అవుతాము. ఎందుకంటే ఈ వీడియోలో నేను ఇచ్చిన ప్రతి వీడియోలో కూడా చాలా నీట్గా అందరికి అర్థమయ్యే విధంగా ఉంటున్నాయి. ఇంకా ఇప్పుడు చెప్పేది ఏంటంటే ప్రెజెంట్ టెన్స్ అయిపోయింది, పాస్ట్ టెన్స్ అయిపోయింది, ఫ్యూచర్లో కూడా 3 టెన్స్ అయిపోయింది. అయితే లాస్ట్ టెన్స్కి వచ్చాం. లాస్ట్ టెన్స్ అయింది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే కంటిన్యూస్ అవపడ్డది అంటే అది ఎప్పుడు కూడా మెయిన్ వర్బ్ ఏమవుతుంది, V4 అనేది తెలుస్తాయి. అంటే మెయిన్ వర్బ్ V4 అనేది ఒకటి పర్టికులర్. ఫ్యూచర్ అంటేనే విల్ కానీ షెల్ కానీ. ఫ్యూచర్లో పర్ఫెక్ట్ అంటే హ్యావ్ ఫార్మ్స్ ఉంటాయి, కంటిన్యూస్ అంటే బీ ఫార్మ్స్ ఉంటాయి. అంటే పర్ఫెక్ట్కి హ్యావ్ ఫార్మ్స్, బీ ఫార్మ్స్ ఉంటాయి, కంటిన్యూస్ అని చెప్పి V4 అని తెలుస్తుంది. అంటే స్ట్రక్చర్ ఈజీగా తెలుస్తుంది. ఎందుకు తెలుసు అంటే నేను బీ ఫార్మ్స్ తోటి కూడా మీకు ఒకటి స్ట్రక్చర్ని తీసుకొచ్చాను. 3 బీ ఫార్మ్స్ తోటి మొత్తం 12 టెన్సెస్కి ఒక స్ట్రక్చర్ తీసుకొచ్చాను. అది షార్ట్ వీడియో ఇచ్చాను, లాంగ్ వీడియోలో కూడా ఇచ్చాను, థర్డ్ వీడియోలో ఉంది. అంటే లవ్ స్టోరీతో వర్డ్స్తో పాటు ఇదొక బీ ఫార్మ్స్ కూడా ఇచ్చాను. అది కొంచెం ఒకసారి చూడండి, క్లియర్గా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఎక్కడ చెప్పలేదు అలాంటిది, నేను చెప్పాను. మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది. ఇంకా విషయం ఏంటంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ వచ్చేటప్పటికి మనం ఏమంటున్నాం అంటే దాని స్ట్రక్చర్ ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నాం. ఫ్యూచర్ అంటేనే విల్ షెల్ ఉంటాయి, పర్ఫెక్ట్ అంటే యావ్ ఫార్మ్స్ ఉంటుంది, కంటిన్యూస్ అంటే బీ ఫార్మ్తో పాటు V4 ఉంటుంది అన్నాను. సబ్జెక్టు ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది, అందరికి తెలిసిన విషయమే. ఇదే స్ట్రక్చర్ ఒకసారి చూస్తాను. దీని యొక్క యూసేజ్ ఏంటో చూద్దాము. ఇక్కడ ఎగ్జామ్ పర్పస్లో కొంత ఇంపార్టెంట్ అయినదే, అంత పెద్ద ఇంపార్టెంట్ కాకుండా కొంత అయితే ఇంపార్టెంట్. కొంచెం మనం అన్ని తెలుసుకోవాలి కాబట్టి ఇది కూడా తెలుసుకోవాలి ఖచ్చితంగా. చిన్న టెన్సే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటున్నాను. ఫ్యూచర్ అంటేనే విల్ కానీ షెల్ కానీ. పర్ఫెక్ట్ అంటే యావ్ ఫార్మ్స్ కావాలి కాబట్టి యావ్, కంటిన్యూస్ అంటే బీ ఫార్మ్ రావాలి కాబట్టి బీ ఫార్మ్ అవుతుంది. ఎవ్రీ కంటిన్యూస్ టెన్స్ కూడా మెయిన్ వర్బ్ ఏమైంది, V4 ఉంటుంది. అంటే క్లియరా? ఇప్పుడు ఫ్యూచర్ అంటున్నాను, ఎప్పుడైనా సబ్జెక్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. మొదట సబ్జెక్ట్ ఉంటుంది, లాస్ట్కి ఆబ్జెక్ట్ ఉంటుంది అని తెలుసు. ఇక ఫ్యూచర్ అంటే ఏమైంది, విల్ కానీ షెల్ కానీ ఉంటేనే క్లియర్గా అర్థం తెలుసు మనకి. పర్ఫెక్ట్ అంటే యావ్ ఫార్మ్స్ అంటే హ్యావ్, కంటిన్యూస్ అంటే బీన్ కంటిన్యూస్లో బీ ఫార్మ్స్ కాబట్టి బీన్ వచ్చింది. కంటిన్యూస్ ఎవ్రీ కంటిన్యూస్ కూడా మెయిన్ వర్బ్ ఏమైంది, V4 ఉంటుంది. ఇక మీకు స్ట్రక్చర్ ఇంతకంటే ఈజీగా అయితే చెప్పడం కష్టం అండి, ఈజీగా చెప్పాను. ఇక ఒకసారి మీరు ఒక్కసారి రివిజన్ చేసుకోండి అంతే. ఇక చూడండి, ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యొక్క యూసేజ్ ఏందనేది ఒకసారి చూద్దాం. దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్. అది ఎక్కడే యూజ్ చేస్తామో దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం అంటే యాక్షన్ విచ్ విల్ బి గోయింగ్. ఒక యాక్షన్ కంటిన్యూ జరుగుతుంటుంది. ఎక్కడ విల్ బి గోయింగ్, ఫ్యూచర్లో విల్ బి గోయింగ్ అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఒక యాక్షన్ జరుగుతుంటుంది. దట్ విల్ ఎండ్ ఇన్ ఫ్యూచర్. అది ఫ్యూచర్లో ఎండ్ అవుతుంది. ఏ కంటిన్యూస్ టెన్స్ అయినా పర్ఫెక్ట్ టెన్స్ అయినా ఒక పీరియడ్ ఆఫ్ టైమో పాయింట్ ఆఫ్ టైమో చెప్పాను. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఏంది, సిన్స్ అండ్ ఫర్ తీసుకొచ్చాను. అంటే సిన్స్ ఫర్ తీసుకొచ్చాను. అదే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఫర్ తోటి తీసుకొచ్చాను. ఇక్కడ కూడా ఫర్ తోటే ఉన్నది. అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం అనేది చూపెడతాం. పీరియడ్ ఆఫ్ టైం ఎక్కడ చూపెడతాం, ఫర్ తోటి చూపెడతాం. అంటే ఒక టెన్స్ చదివేటప్పుడు, ఈ టెన్స్ చదివేటప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కానీ ఒకసారి చూడొచ్చు. సారీ, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఒక 4-5 ఎగ్జాంపుల్స్ తోటి దీన్ని క్లోజ్ చేద్దాము. చిన్న టాపిక్ ఇది, దీన్ని క్లోజ్ చేసి నెక్స్ట్ ఏంటంటే మనం ఇందులో 12 టెన్స్ రివ్యూ కూడా ఒకసారి చేద్దాము. ప్రతి ఒక్క టెన్స్కి సంబంధించి ఒక రివ్యూ చూసుకుందాం. ఒకసారి చూడండి. ఐ షెల్ హ్యావ్ బీన్ డూయింగ్ అన్నాను. ఐ తర్వాత ఎట్లాగో షెల్లే రావాలని చెప్పాను కదా. ఫస్ట్ పర్సన్ తర్వాత షెల్లే వస్తుంది. ఐకైనా వీకైనా ఫస్ట్ పర్సన్ అంటారు, సింగులర్ ఫ్లోరల్ అని తెలిసినప్పుడు ఐకి ఏమన్నా ఇమీడియట్లీ షెల్ రావాలి. షెల్ వచ్చింది ఒక హెల్పింగ్ వర్బ్లో. తర్వాత ఏం రావాలి, హ్యావ్ రావాలి. ఆ తర్వాత బీన్ రావాలి, V4 రావాలి. షెల్ హ్యావ్ బీన్ V4 అంటే డూయింగ్. షెల్ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ జాబ్ ఫర్ 10 years బై నెక్స్ట్ ఇయర్. అంటే ఏంటంటే ఫర్ వచ్చింది చూసండి. ఇక్కడ ఏంటంటే ఈ పీరియడ్ ఆఫ్ టైం అన్నాను. పీరియడ్ ఆఫ్ టైం చూపెట్టి ఏంది, ఫర్రే కదా. అంటే ఫర్ 10 years బై నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్కి నేను ఈ జాబ్ చేయడము ఒక 10 సంవత్సరాలు అవుతుంది అంటున్నాను. ఫ్యూచర్లే కదా, ఎండ్ ఇన్ ద ఫ్యూచర్. నెక్స్ట్ ఇయర్ గురించి మాట్లాడుతున్నాను. ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉన్నది. అంటే పీరియడ్ ఆఫ్ టైం అండ్ నెక్స్ట్ ఇయర్ ఉంది కాబట్టి దీన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా తీసుకుంటాము. నెక్స్ట్ ఏంటంటే ఫర్ 10 years బై నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్కి నేను 10 సంవత్సరాలు అవుతుంది ఈ జాబ్ చేయబట్టి అని చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి చూడండి, వీ షెల్ హ్యావ్ బీన్ లెర్నింగ్. V4 కదా, వీ కాబట్టి ఏమంటే షెల్ వస్తుంది, హ్యావ్ బీన్ కావాల్సిందే కదా, తర్వాత V4 రావాల్సిందే కదా. ఇంగ్లీష్ ఫర్ 2 months బై నెక్స్ట్ వీక్ అన్నాను. అంటే వీ షెల్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. మేము ఇంగ్లీష్ నేర్చుకోబట్టికి ఫర్ 2 months. 2 months ఎప్పటికి, బై నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ అంటే వచ్చే వారానికి మేము 2 నెలలు అవుతుంది ఇంగ్లీష్ నేర్చుకోబట్టికి అని అంటున్నారు. ఓకే, నెక్స్ట్
దే విల్ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఫర్ 6 months బై నెక్స్ట్ మంత్ అంటున్నాడు. ఒకసారి క్లియర్ చూడండి, ఇక్కడ దే తీసుకున్నాను కాబట్టి ఇక్కడ షెల్ రాదు, ఇక్కడ విల్లే వస్తుంది. ఓన్లీ షెల్ అనేది ఐ గానికి వి గానికి మాత్రం వస్తుంది. వేరే ఏ సబ్జెక్ట్ కూడా మనకి ఏమొస్తుందని చెప్పాను, విల్లే వస్తుంది. దే ఉంది కాబట్టి విల్లు. నెక్స్ట్ యావ్ బీన్ కదా, యావ్ బీన్ V4 రావాలిగా, ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 1 ఎగ్జామ్ ఫర్ 6 months బై నెక్స్ట్ మండే. నేను రేపు మండే, వచ్చే మండే వరకల్లా నేను 6 నెలల నుంచి గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను. అంటే వాళ్ళు గ్రూప్ 1 ఎగ్జామ్ దే కాబట్టి వాళ్ళు గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి 6 నెలలు అవుతుంది. ఎప్పటికీ నెక్స్ట్ మండేకి, అంటే నెక్స్ట్ ఫర్ వచ్చా చూడండి, ఇక్కడ ఫర్ 6 months ఫర్ 2 months ఇచ్చానా, అంటే ఒక డ్యూరేషన్ ఆఫ్ టైము నెక్స్ట్ బై నెక్స్ట్ మండే అంటే విల్ ఎండ్ ఇన్ ద ఫ్యూచర్లో ఒక టైం చెప్తూ, ఒక డ్యూరేషన్ ఆఫ్ టైం చెప్తూ ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నా. The students of MBA will have been writing the second sem from 1st November to 15th November 2026 అని చెప్తున్నాను. అయితే ది స్టూడెంట్స్ ఆఫ్ MBA will have been writing, అంటే ది స్టూడెంట్స్ ఆఫ్ MBA will have been writing the second sem ఎగ్జామ్ ఎప్పుడు రాస్తారు వాళ్ళు, ఫ్రమ్ 1st November to 15th November అన్నాడు. ఇక్కడ కూడా కొంచెం ఒక కీవర్డ్స్గా మనం తీసుకోవాలంటే ఫర్ ఇచ్చి, డ్యూరేషన్ ఆఫ్ ద టైం వచ్చి, ఫ్యూచర్ టైం ఇచ్చిన, లేదంటే ఒక బిగినింగ్ టైం అండ్ ఎండింగ్ టైం. అంటే బిగినింగ్ టైం ఎండింగ్ టైంలో ఒక సెంటెన్స్ అవ్వబడ్డది అంటే ఎక్కడ లేదు, ఈ ఒక్క దాంట్లో అవ్వబడుతుంది. అంటే చూడండి, ఒక ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే బిగినింగ్ టైమే కదా, బీటీ అంటే బిగినింగ్ టైం, దిస్ ఇస్ ద ఎండింగ్ టైం. ఏ సెంటెన్స్లో అయినా బిగినింగ్ టైం అండ్ ఎండింగ్ టైం ఉందంటే అది ఖచ్చితంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది గుర్తుపట్టండి. ఎగ్జామ్ పర్పస్లో ఇలాంటిది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఏ టెన్స్లో కూడా బిగినింగ్ టైం అండ్ ఎండింగ్ టైం ఉండదు, ఇందులో బిగినింగ్ టైం ఎండింగ్ టైం ఉంటుంది. అందుకని ఎగ్జాంపుల్ ఇచ్చింది కూడా అందుకే, ది స్టూడెంట్స్ ఆఫ్ MBA విల్ హ్యావ్ బీన్ రైటింగ్ ద సెకండ్ సెమ్, అంటే ఫ్రమ్ 1st November నుండి 15th November 2026. అంటే సెకండ్ సెమ్ ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్లో 2026 వద్దండి. ఇప్పుడు ఏమైంది, మనకి 2025లో ఉన్నాం, మనం ఎక్కడ ఉన్నాం, మేలో ఉన్నాం కాబట్టి 2025 వద్దాం. ఇదే ఇయర్లో కంటిన్యూగా ఎప్పుడు జరుగుతుంది అంటే ఫ్యూచరే కదా, ఇదే ఇయర్ అయినా కానీ నవంబర్ అంటే ఫ్యూచరే కదా. బిగినింగ్ అండ్ ఎండింగ్ టైం ఏంది, November 1st నుంచి November 15 దాకా అవుతుంది. అంటే బిగినింగ్ టైం ఉంది, ఎండింగ్ టైం ఉంది. ఏంది MBA ఎగ్జామ్ సెకండ్ సెమ్ అయ్యేది. అంటే బిగినింగ్ టైం ఎండింగ్ టైం ఏ సెంటెన్స్లో అవ్వబడ్డా అది ఏ టెన్స్ అని అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఒకటి గుర్తుపట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఈ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫ్రమ్ దిస్ కంపెనీ ఫర్ 35 years బై నెక్స్ట్ October. ఇక్కడ కూడా చూడండి, ఫర్ 35 years అంటే ఫర్ వచ్చింది, డ్యూరేషన్ ఆఫ్ ద టైం వచ్చింది బై నెక్స్ట్ October. అంటే నెక్స్ట్ అక్టోబర్కి వాళ్ళు 35 years అవుతుంది. ఎక్కడ అతను ఈ విల్ బి వర్కింగ్ ఫ్రమ్ దిస్ కంపెనీ, ఈ కంపెనీలో అతను పనిచేయడం నెక్స్ట్ 35 years అవుతుంది. ఎప్పటికీ నెక్స్ట్ అక్టోబర్కి, వచ్చే అక్టోబర్కి 35 years అవుతుందని చెప్తున్నాడు. ఇక్కడ క్లారిటీగా తెలుసుకోండి, అంటే ఫర్ అంటే డ్యూరేషన్ ఆఫ్ ద టైం, నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ ఎండింగ్లో వచ్చేటప్పుడు ఉండాలి. ఒక బిగినింగ్ టైం లేదా ఎండింగ్ టైంలో ఒక సెంటెన్స్ వచ్చినా కానీ ఇది కాంపిటేటివ్ పర్పస్లో చాలా ఇంపార్టెంట్. బిగినింగ్ టైం అండ్ ఎండింగ్ టైం ఏ సెంటెన్స్లో అవ్వబడుతుంది, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది గుర్తుంచుకోవాల్సిన విషయం అండి. ఒకసారి ఈ 12 టెన్స్, ఇప్పుడు టెన్సెస్ మొత్తం అయిపోయినాక ఈ 12 టెన్స్ ఒక చిన్న రివ్యూతో ఒక 2 నిమిషాలు మీకు రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు నేర్చుకునేది మీకు ఎంతవరకు అవగాహన ఉంది కీవర్డ్స్ తోటి, ఎందుకంటే ఇది ఎగ్జామ్ పర్పస్లో చాలా ఇంపార్టెంట్ టెన్స్ టాపిక్ అనేది ఒక హార్ట్ లాంటిదండి. ఈ గుండె ఎంత మనకు ఇంపార్టెంటో ఇంగ్లీష్ మొత్తానికి కూడా ఒక హార్ట్ అంటే ఇదే అండి. ఇలాంటి టాపిక్స్ని మీరు ఏ మాత్రం కూడా అసలు చేయొద్దు. ఏదన్నా అర్థం కాని క్షణంలో బ్యాక్ వెళ్ళైనా మరోసారి వినండి, ఎందుకంటే చాలా నీట్గా క్లియర్గా ఉన్నది. వింటే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒకసారి విన్నాక మళ్ళీ అన్నీ కూడా ఒకసారి బిట్స్ ఒకసారి చెప్తాను నేను ఎలా అనేది ఒకసారి క్లియర్ చేద్దాం. చూడండి, ఐ ప్లే క్రికెట్ ఎవ్రీ సండే అన్నాను. ఎవ్రీ సండే కానీ ఎవ్రీ మండే కానీ డైలీ యాక్షన్స్, రెగ్యులర్ యాక్షన్స్, ఎవ్రీడే యాక్షన్స్ కూడా మనం ఎక్కడ చూసుకున్నాం, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చూసుకున్నాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో Note 1, Note 2, Note 3 చెప్పాను. అదేంటంటే థర్డ్ పర్సన్ సింగులర్స్ అనేది మనల్ని డిస్టర్బ్ చేస్తాయి. వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళు రారు, వాళ్ళు సర్చార్జీలు తీసుకుంటారు. సర్చార్జీ అంటే ఎస్ అని, ఆ ఎస్ను యాడ్ చేయాలి వర్బ్స్ అని 3 నోట్స్లలో ఇచ్చేసాను. అంటే Note 1, Note 2, Note 3లలో క్లియర్ చేశాను. ఏ వర్బ్కి ఎస్ రాయాలి, ఈఎస్ రాయాలి, ఈఎస్ రాయాలి అనేది. ఇది ఇక్కడ నీకు క్లియర్గా అర్థం కావాలంటే ఒక్కసారి అది వీడియో చూడండి. చూడకుండా అర్థం కావడం కొంచెం కష్టం అయితే. ఇప్పుడు ఎవ్రీ సండే కానీ ఎవ్రీ సండే అని వస్తున్నాయి. క్రికెట్ ఆడతారు, క్రికెట్ అని ఒకే వర్బ్ తీసుకున్నాను, ఒకటే సబ్జెక్ట్ తీసుకున్నాను, ఒక్క సబ్జెక్ట్ చేంజ్ చేశాను. ఎందుకు చేశానంటే అది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి, థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చేటప్పటికి మనకు కొంచెం జిమ్మిక్ చేసేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. ఆ జిమ్మిక్ అర్థం కాకనే టెన్స్ అంటే భయపడతారని నేను క్లియర్గా చెప్పాను. ఆ జిమ్మిక్ ఏందనేది పక్కన పెడితే, ఇప్పుడు ఐ అనేది ఉంటే ఇక్కడ ప్లే ఉంటే V1 వస్తుంది కదా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గా, కాబట్టి ఇక్కడ ఏమైంది ఆన్సర్, ప్లేనే వస్తుంది ఆన్సర్. ఇక్కడ చూడండి, ఇది కూడా ప్లేనే వస్తుంది, ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎవ్రీ సండే అంటే. అయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఇక్కడ ఎస్ వస్తుంది అని నేను చెప్పాను.
ఎందుకు వస్తుంది అంటే కొంచెం వీడియో మాత్రం చూసుకోండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ప్రెజెంట్ టెన్స్లలో అసలు టెన్సెస్ మొత్తం టాపిక్లలో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఒక 40 minutes చెప్పాను. ఎందుకు చెప్పానంటే అదే మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది కాబట్టి అందుకని చెప్పాను. దాన్ని ఒకసారి క్లియర్గా వినండి. వింటే మీకు క్లారిటీ వస్తాయి ఎందుకు వస్తాను అనేది. ఆ తర్వాత ఐ ప్లే క్రికెట్ నవ్ అంటున్నాను. ఐ ప్లే క్రికెట్ నవ్ అంటే ఇప్పుడే జరుగుతుంది, అంటే కళ్ళ ముందు జరిగే యాక్షన్స్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పాను. కంటిన్యూస్ టెన్స్ అదేది కూడా కళ్ళ ముందు జరగాలి. అది ఇప్పుడు ప్రెజెంట్ లో కళ్ళ ముందు జరిగింది కాబట్టి ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి అంటే చూసి ఐ ఆమ్ ప్లేయింగ్ అని వస్తుంది. ఇక్కడ యామ్ ఈజ్ ఆర్లు V4 కాబట్టి ఐ కాబట్టి ఆమ్ వస్తుంది. థర్డ్ పర్సన్ సింగులర్ అయితే ఈజ్ వస్తుంది. ఆర్ అంటే ఫ్లోరల్కి వస్తుంది అని చెప్పారు. ఇది చూడండి, ఐ ప్లే క్రికెట్ రీసెంట్లీ అన్నాడు. రీసెంట్లీ అంటే ఏంటి, దాని అర్థం ఏంది, ఇప్పుడే అయిపోయిన పని. ఇప్పుడే అయిపోయిన పని ఏంటండి, ప్రెసెంట్ లో పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అయిపోవాలి. పర్ఫెక్ట్ అంటే ఏంటి, అది యావ్ ఫార్మ్స్ వస్తాయి. యావ్ అండ్ హ్యాజ్ నెక్స్ట్ V3 వస్తాయి. పర్ఫెక్ట్ అంటే అన్ని V3 కాబట్టి ప్లేకు ప్లేడ్ వస్తుంది. కానీ యావ్ వస్తుందా యాజ్ వస్తుందా అంటే యావ్ వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ పర్సన్ సింగులర్, అంటే యాజ్ ఎక్కడ వస్తుంది, ఓన్లీ థర్డ్ పర్సన్స్కే వస్తుంది ప్లేడ్. ఇప్పుడు చూడండి, సిన్స్ 9 o'clock అంటున్నాడు. ఆయన 9 గంటల నుండి ఆడుతున్నాడు. లేదా సిన్స్ కానీ ఫర్ కానీ మనం ఎక్కడ యూజ్ చేస్తాం కీవర్డ్స్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యూజ్ చేస్తాం. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే స్ట్రక్చర్ ఏంటి, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, V4 రావాలి. అయితే ఇక్కడ ఏం రాస్తాము, ఐ కాబట్టి హ్యావ్ బీన్ V4 కాబట్టి ప్లేయింగ్, హ్యావ్ బీన్ కాబట్టి V4 కాబట్టి ప్లేయింగ్ వస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఐ డాష్ ప్లే క్రికెట్ ఎస్టర్డే. నిన్నటి గురించి చెప్తున్నామంటే అది పాస్ట్, అంటే పాస్ట్ లో మనకి ఏం రావాలి, వర్బ్ V2 రావాలి. ఎస్టర్డేనే ఉంది, ఎస్టర్డే ఉంది కాబట్టి V2 రావాలి. ప్లేకు ప్లేయిడ్. చూడండి, ఐ ప్లే క్రికెట్ ఎట్ 10 AM ఎస్టర్డే. ఎట్ పాస్ట్ టైం వచ్చిందంటే అది ఏమన్నాను, కంటిన్యూస్ టెన్స్. అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏమవుతుంది, వాజ్ వర్లు ఉంటాయి. వాజ్ వర్లలో ఐ కాబట్టి ఐ వాజ్ అంటే సింగులర్లకి వాజ్ వస్తుంది, వాజ్ ప్లేయింగ్. కంటిన్యూస్ టెన్స్ అన్ని కూడా ఏమైతాయి, V4లో వస్తాయి. చూడండి, ఐ డాష్ ప్లే క్రికెట్ బై 8 PM లాస్ట్ నైట్. లాస్ట్ నైట్ అంటే గత రాత్రి నేను 8 గంటలకు క్రికెట్ ఆడాను అంటున్నాను. బై ప్లస్ ఫాస్ట్ టైం వస్తే ఏమొస్తుంది, బై ప్లస్ పాస్ట్ టైం వస్తే మనకి ఏమొస్తుంది, పర్ఫెక్ట్ వస్తుంది. బై వచ్చిందంటే పర్ఫెక్ట్ వస్తుంది. ఆ పర్ఫెక్ట్ అంటే ఏంది, హ్యావ్ లేదా హ్యాడ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏముంది, పాస్ట్ టెన్స్ కాబట్టి హ్యాడ్ వస్తుంది. హ్యాడ్ ఏమవుతుంది, పర్ఫెక్ట్లన్నీ కూడా V3లో వస్తాయి, అంటే ప్లేయిడ్. ఓకే, హ్యాడ్ ప్లేయిడ్. అలాగే ఐ డాష్ ప్లే క్రికెట్ ఫర్ 10 years బై లాస్ట్ మంత్. లాస్ట్ మంత్కు నేను 10 సంవత్సరాలని అంటే 10 years 10 సంవత్సరాలు అవుతుంది ఆడి నేను క్రికెట్ ఆడే అని అర్థం. అంటే లాస్ట్ మంత్కి అంటే అది కూడా ఫాస్ట్. బై ఫర్ అంటే ఒక డ్యూరేషన్ ఆఫ్ ద టైం వచ్చి మనకేమింది, లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ లాస్ట్ డే అని వచ్చింది అంటే అదేంది ఫాస్ట్. అంటే పాస్ట్ లో డ్యూరేషన్ ఆఫ్ ద టైం ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని తెలుస్తాయి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏమవుతుంది, హ్యాడ్ బీన్ వస్తుంది కదండి. హ్యాడ్ బీన్ కంటిన్యూస్ మొత్తం ఏమవుతాయి, ప్లేయింగ్. ఓకే, తర్వాత ఐ డాష్ ప్లే క్రికెట్ టుమారో అన్నాడు. టుమారో అంటే రేపటి గురించి చెప్తున్నాడు. రేపటి గురించి చెప్పే యాక్షన్లు అన్ని కూడా ఏమైతాయి, మన ఫ్యూచర్ అవుతాయి. ఫ్యూచర్ అంటే ఏమైతే విల్ కానీ షెల్ కానీ ఉపయోగిస్తాం. కానీ ఐ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా షెల్లే వస్తుందని చెప్పాను. ఐ షెల్ ప్లే, షెల్ కానీ విల్ కానీ. ఎట్ ప్లస్ ఫ్యూచర్ టైం టుమారో వస్తుంది. ఎట్ ప్లస్ ఫ్యూచర్ టైం ఉందనుకో, ఎట్ ఫ్యూచర్ టైం ఉంటే మనం ఏం చెప్పాము, ఫ్యూచర్ కంటిన్యూస్ అన్నాను. ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఏంది, బీ ఫామ్ రావాలి, ఫ్యూచర్ టెన్స్ లో రావాలి. కంటిన్యూస్ అంటే V4 రావాలి. V4 అంటే ప్లేడ్ కదా, ఇది ఎట్లా ఐ కాబట్టి షెల్లే తీసుకుంటాను కదా. ఐ షెల్ బి ప్లేయిడ్, ప్లేయింగ్. ఇంకా చూడండి, ఐ డాష్ ప్లే క్రికెట్ బై నెక్స్ట్ వీక్ అన్నాను. నెక్స్ట్ వీక్ అంటే బై నెక్స్ట్ వీక్ అంటే ఏంటి, బై ప్లస్ ఫ్యూచర్ టైం. బై ప్లస్ ఫ్యూచర్ టైం ఉంది అంటే దాన్ని ఏమంటాము, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటాము. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఏంది, షెల్ హ్యావ్ ప్లేయిడ్, షెల్ హ్యావ్ ప్లేయిడ్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఏముంది, బై ప్లస్ నెక్స్ట్ వీక్ అన్న. బై ప్లస్ ఫ్యూచర్ టైం, ఎట్ ప్లస్ పాస్ట్ టైం. అదే ఎట్ ప్లస్ ఫ్యూచర్ టైం. అదే ఎట్ ప్లస్ పాస్ట్ టైం ఉందనుకోండి, ఫాస్ట్ కంటిన్యూస్. బై ప్లస్ పాస్ట్ టైం ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ అన్నట్టు. ఇక్కడ కూడా ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ కంటిన్యూస్ తెలుసుకోవచ్చు. ఇంకొకటి లాస్ట్ ఏముందంటే ఐ ప్లస్ క్రికెట్ ఫర్ 3 years బై నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ నేను క్రికెట్ ఆడి క్రికెట్ నేర్చుకోబట్టి 3 years అవుతుంది అని చెప్తున్నాను. కాలే ఇంకా అంటే నెక్స్ట్ వీక్ అంటే క్రికెట్ ఫర్ 3 years బై నెక్స్ట్ వీక్ అన్నప్పుడు అంటే ఫర్ వచ్చి అంటే డ్యూరేషన్ ఆఫ్ ద టైం వచ్చి పాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ వచ్చింది. ఫాస్ట్ వస్తే ఫాస్ట్ లో ఉంటుంది, ఫ్యూచర్ ఉంటే ఫ్యూచర్. అంటే డ్యూరేషన్ ఆఫ్ ద టైం ఫ్యూచర్ వచ్చింది కాబట్టి ఇదేంది ఫ్యూచర్ టెన్స్. డ్యూరేషన్ ఆఫ్ ద టైం వస్తే ఏంది, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతాయి. అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి, షెల్
ఐ కాబట్టి షెల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్. షెల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్. ఓకే అండి. ఇక టెన్స్ ఈ రకంగా మీరు చదువుకోగలిగితే ఇప్పుడు మీకు అన్ని కీవర్డ్స్తో సుధాగా నేను క్లియర్ చేశాను. ఎందుకు కీవర్డ్స్ అనేది ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఈ కీవర్డ్స్ తీసేసాను అనుకో, క్రికెట్ అని అన్నా అనుకో, హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ అని ఎట్లా చెప్తావు? ఇక్కడ సిన్స్ లేకపోతే అసలు ఎప్పటి నుంచి జరుగుతుంది, ఏ పని ఏ టైంలో జరుగుతుందో చెప్పగలుగుతామా? చెప్పలేము. అంటే కీవర్డ్స్ యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఈ టెన్స్ మనం గుర్తించాలి అంటే అది ఖచ్చితంగా కీవర్డ్స్ని బట్టే మనం టెన్షన్ గుర్తిస్తాం. అందుకనే నేను ఏమంటున్నాను, యాజ్ పర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ అకాడమిక్ ఎగ్జామ్ కానీ ఎగ్జామ్ పర్పస్లో చూసుకునేటప్పుడు కీవర్డ్స్ మస్ట్ అండ్ షుడ్ అండి. ఓన్లీ స్పోకెన్లో చూసుకునేటప్పుడు నీకు ఏ టెన్షన్ ఎక్కడ వాడతారు అంటే కంటి ముందు పనులు, కంటి ముందు జరిగే పనులు అండి. కంటిన్యూస్ టెన్స్ ప్రజెంట్, అదే ఇప్పుడే జరిగిపోయిన ప్రజెంట్లో పర్ఫెక్ట్ అయిపోయిందని. నువ్వు ఎప్పుడు రెగ్యులర్ చేసే పనులు ప్రజెంట్ సింపుల్లో చూసుకుంటాం. ఏదో ఒక పని పాస్ట్లో అవి ఇంకా జరుగుతూ ఎప్పుడో ఒక ఎండ్ అయ్యేదాన్ని ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటాము. ఇక సింపుల్ పాస్ట్ కానీ సింపుల్ ఫ్యూచర్ కానీ నేర్చుకోవాలి. ఎందుకంటే గతంలో జరిగిన పనులు, సింపుల్ ఫ్యూచర్ రేపు భవిష్యత్తులో జరగబోయే పనులు, ఈ 6 టెన్స్లు నేర్చుకుంటే స్పోకెన్కి ఈజీ, నో ప్రాబ్లం. బట్ యాజ్ పర్ గ్రామటికల్గా ఖచ్చితంగా కీవర్డ్స్ కావాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంత మంచి వీడియోలు ఇస్తున్నందుకు ఖచ్చితంగా మీరు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి దీన్ని. థ్యాంక్ యూ.